వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు టీడీపీ పార్టీలో, అదేవిధంగా ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వచ్చినటువంటి ఫలితాలు. 175కి 175 అన్నాడు కదా, మరి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా కూడా పోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే చావు దెబ్బ తీశాం, చచ్చిన పాముతో సమానం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఘోరమైన ఓటమిని చూశాడు కానీ చావును తప్పించుకున్నాడని చెప్పి అతి దారుణంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఏదో అబద్ధం చెప్పట్లేదు, ఆయన టీడీపీ పార్టీలో సీనియర్ అనేబడేటువంటి అయ్యన్న పాత్రుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన మాటలు ఏం మాట్లాడారో మీరే వినండి. రెండోది, వాడు ఓడిపోయాడు కానీ సావలా. మళ్ళీ అపారమైన ధనబలం ఉంది, కులబలం ఉంది, పక్క గవర్నమెంట్లో ఉన్నారు 7 మనుషులు తెలంగాణలో. ప్లీజ్ మైండ్ లెక్కోటి కొట్టాలా మళ్ళీ మొత్తం ఓడిపోయి కానీ చావలేదు. మంచిదే చాలా మంచిది. కొన్ని వేల కోట్లు డబ్బుకు అమ్ముడు పోనాడు లేడు మన దేశంలో. ఆ డబ్బు పవర్ స్టిల్ ఇదైతే నచ్చింది. చాలా మంచిది. ఓడిపోయాడు కానీ చావలేదు. ఇంతే బావుని చచ్చిపోయి కొట్టరా, దానికి బావుని వదలరా, చచ్చిపోయి కొట్టరా అంటారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మీరు కరెక్ట్ గా రిసీవ్ చేసుకుంటారు, మిగతా వాళ్ళు చేసుకుంటారు. ఇది కొంతమంది టీడీపీ పెద్దలు, ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఒక ప్రైవేట్ ప్లేస్లో ఒక చోట ఉండి జగన్మోహన్ రెడ్డి ఓటమి గురించి మాట్లాడుతున్నారు. సరే, ఓటమి అంటే ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు గెలిచారా, ప్రజలు జగన్ని ఓడగొట్టారా అనేటువంటిది పక్కన పెడితే ఓటమి సహజం. గతంలో 2019లో టీడీపీ పార్టీ ఏ విధంగా ఓడిపోయిందంటే సంగతి ఒకసారి గుర్తు చేసుకోవాలి వాళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి చూసారు, మళ్ళీ 2029లో గెలవకపోవచ్చు. ఆ విషయం పక్కన పెడితే రాజకీయంగా ఎదుర్కోలేదు తప్పితే ఒక మనిషిని లేకుండా చెయ్యాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేస్తున్న పరిస్థితి చూసాం. ఎంత దారుణంగా చచ్చేదాకా కొట్టి చంపాలనేంత ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదన్నా ఉంటే వైసీపీలో బూతుల మంత్రులు ఉన్నారని చెప్పి అంటారు కదా, సరే ఏ పార్టీలో అయినా బూతులు మాట్లాడకూడదు, ఈ పార్టీలో మాట్లాడతారు, ఆ పార్టీలో మాట్లాడతారు, కానీ మరి ఇలాంటివి ఎవరికి కనపడవు, ఇలాంటి ఏ మీడియా ఛానల్ కనపడవు, ఇలాంటివి కొన్ని పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పత్రికలు ఉన్నాయి కదా, ఇలాంటివి ఎవరికి కనపడవు. కొంతమంది న్యూట్రల్ జర్నలిజం చేసేటువంటి వ్యక్తులకు కూడా ఇలాంటి వీడియోలు కనపడవు, ఇలాంటి వీటికి సంబంధించి వీడియోలు చెయ్యరు. అంత కోపం, అంత కసి ఏంది అసలు జగన్? మీకు ఏం అన్యాయం చేస్తారు అంత దారుణంగా? చంపాలి అనేటువంటి చంద్రబాబు నాయుడు కూడా ఒకసారి నిన్ను చంపేస్తే అడిగే దిక్కేవారు, నేను చంపేసి ఏమవుద్దని చెప్పి నడి రోడ్డు మీద మాట్లాడినటువంటి పరిస్థితి. వీడు అనేటువంటి ఇంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడితే ఇంత దారుణంగా మాట్లాడేది. ఒక మనిషిని లేకుండా చేయాలని అంత దారుణంగా, అంత కుట్రన రాజకీయపరమైనటువంటి విధానాల ఆ విషయంలో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసినటువంటి తప్పులు కాబట్టి ప్రజలు నిన్ను గద్దె దింపారు, మాకు అవకాశం ఇచ్చారని చెప్పుకోవడం కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన చేసిన తప్పులను ఎత్తి చూపడం కానివ్వండి, వీటి మీద ఎంతైనా ఫైట్ చేయొచ్చు, ఎన్నైనా మాట్లాడవచ్చు. కానీ మరి ఇంత దారుణంగా ఎందుకు అంత కసి? ఆయన ఎవరో పెద్ద మనిషి, వయసుకు తగ్గ మాటలు కాదు, ఆయన పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. ధనబలం, జనబలం ఉంది, పక్క రాష్ట్రాలు కూడా అభిమానులు ఉన్నారు, పక్క రాష్ట్రాలు కూడా రాజకీయ నాయకులతో పరిచయాలు ఉన్నాయి. వీడు ఓడిపోయాడు కానీ సావలేదని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇంకేముంది అంటే, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ఏమనుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు జరిగినటువంటి ఈవీఎం ట్యాంపరింగ్ కుట్ర చేసి గెలిచారనేటువంటి ఖచ్చితంగా అనుకోవాల్సి వస్తుంది. దానికి వీళ్ళ మాటలు బలం చేకూర్చినాయని అనుకునే పరిస్థితి ఉంటుంది. సో కొంతమంది ఏమంటే లేస్తారు కదా కొంతమంది, మరి ఇట్లాంటి వాటిని ఖండించరు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అంతా ఏం చేశాడనేది అర్థం కాదు అసలు. వీళ్ళకి ఇంత కోపం రావడానికి, జగన్మోహన్ రెడ్డిని చంపాలన్నంత కోపం రావడానికి ఏం చేశాడో అర్థం కాదు. ముందు ఇంకేం చేస్తారో వీళ్ళు, అంటే ఇంకా లోపల ఇంకెన్ని కుట్రలు ఉన్నాయో, ఏం చేయదలుచుకున్నారో అర్థం కావట్లేదు అది.